హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 8 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 1 by 1 మనం చూద్దాము. స్టేట్మెంట్ 1, ఇవి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ స్థాయిలో పనిచేస్తున్న భారతీయ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి మనకి గ్రామీణ ఆర్థికానికి చేయూతను అందించడం కోసం రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976 ద్వారా ఏర్పాటు చేయబడ్డాయండి. ఇవి భారతదేశంలో ప్రాంతీయ స్థాయిలో పనిచేస్తున్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. మనము ఎలిమినేట్ చేయవచ్చు 2 ఆప్షన్స్ని, బి అండ్ సిని ఎలిమినేట్ చేయవచ్చు. అంటే డైరెక్ట్గా థర్డ్ స్టేట్మెంట్కి మనము వెళ్ళిపోవచ్చు. నాబార్డ్ అనేది ఆర్ఆర్బీల యొక్క నియంత్రణ అధికారం కలిగి ఉంటుంది. యాక్చువల్గా థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాంగ్ అవుతుందండి. ఎందుకు? నాబార్డ్కి ఆర్ఆర్బీల మీద కేవలం సూపర్వైజరీ అథారిటీ మాత్రమే ఉంది అండి, రెగ్యులేటరీ అథారిటీ లేదు. రెగ్యులేటరీ అథారిటీ ఆర్బీఐ కలిగి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ థర్డ్ అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది మనకి ఇక్కడ. ఎనీహౌ సెకండ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ఇక్కడ భారత ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 15% మరియు స్పాన్సర్ బ్యాంకు 35% ఆర్ఆర్బీలలో వాటాదారులుగా ఉంటారు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో 3 షేర్ హోల్డర్స్ ఉంటారు. ఒకళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అయితే 2 స్టేట్ గవర్నమెంట్, 3 స్పాన్సర్డ్ బ్యాంక్. వీళ్ళు 100% వాటాను ఈ విధంగా ఈ రేషియోలో కలిగి ఉంటారు. అండ్ ఆర్ఆర్బీలకి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ లో 75% టార్గెట్స్ ఉంటాయి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, గ్రామీణ ఆర్థికానికి సత్తువ కోసం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ని ఇవ్వడం జరిగింది అండి. ఈ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన ప్రస్తుత గణాంకాలు మరియు అందులో ఎదురవుతున్న సమస్యలు, దానికి చూడవలసిన పరిష్కారాలు ఈ ఆర్టికల్ డిస్కస్ చేసింది. ఇది మనకి గవర్నెన్స్ మరియు ఎకానమీ టాపిక్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు. కేంద్ర గణాంకాల శాఖ యొక్క నివేదిక ప్రకారం 2036 నాటికి భారతదేశం యొక్క జనాభా వృద్ధి రేటు క్రమేపీ తగ్గుతుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ మనకి ఇండియన్ సొసైటీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ వన్, వివిప్యాట్ స్లిప్పులను 100% లెక్కించాలి అన్న పిటిషన్ తిరస్కరణ. ఈ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు దీనిని తిరస్కరిస్తూ గతంలోనే దీనికి సంబంధించిన ఆదేశాలను ఇవ్వడం జరిగింది అని మరొకసారి స్పష్టీకరించడం చూడవచ్చు. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, 0.25% రేట్ల కోతకు అవకాశం. కమింగ్ ఎంపీసీ మీటింగ్లో మరొక 0.25% రేట్ కట్ అనేది చూడవచ్చు అని ఈ ఆర్టికల్లో మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఎకానమీ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫిఫ్త్ వన్, సుంకాలపై తగ్గేదే లేదు. ట్రంప్ మరొకసారి స్పష్టీకరించడం ఇక్కడ చూడవచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఎకానమీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, గ్రామీణ ఆర్థికానికి సత్తువ కోసం. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డిస్కషన్ ఇవ్వడం జరిగింది అండి. దీనిలోని కీ పాయింట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బిఫోర్ దట్ మనము ఈ MGNREGA యాక్ట్ గురించి చూద్దాము అండి. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనిని 2005లో లాంచ్ చేయడం జరిగింది అండి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో వాటా కలిగి ఉంటాయి. అరౌండ్ 90:10. ఇక్కడ ఫండ్ షేరింగ్ కూడా చూడవచ్చు. సెంట్రల్ అయితే 100% ఫండింగ్ ఫర్ అన్స్కిల్డ్ లేబర్ కాస్ట్, అలానే 75% ఫర్ ద మెటీరియల్ కాస్ట్ సెంటర్ షేర్ చేసుకుంటే, స్టేట్ గవర్నమెంట్ వచ్చి 25% ఆఫ్ మెటీరియల్ కాస్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ పేయబుల్ అండర్ ద స్కీమ్. ఏదైతే 15 రోజుల లోపు పని ఇవ్వకపోతే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఇవ్వాలో దానిని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
అండ్ టైం టు టైం దీని యొక్క వేజెస్ సిపిఐఏఎల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అగ్రికల్చర్ లేబర్ యొక్క ఇండెక్స్ ఆధారంగా రివైజ్ చేయబడతాయి. అండ్ రైట్ టు డిమాండ్ అండ్ రిసీవ్ వర్క్ విత్ ఇన్ 15 days అనేది మనము ఈ యాక్ట్లో చూడవచ్చు. 15 రోజుల లోపు వీళ్ళు పని కల్పించలేకపోతే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కూడా అందించాల్సి ఉంటుంది. అలానే న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి విపత్తుల సమయంలో కావచ్చు, అండ్ కరువు కాటకాల సమయంలో అడిషనల్గా ఇంకొక 50 రోజులు పని కల్పించడానికి కూడా ఈ ఎన్ఆర్జీఎస్ యాక్ట్ అనుమతినిస్తుంది అండి. అండ్ జియో ట్యాగింగ్ ఆఫ్ క్రియేటెడ్ అసెట్స్ అనేది వన్ ఆఫ్ ద కీ ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమంలో చేసిన ఏ వర్క్ అయినా కానీ ఖచ్చితంగా జియో ట్యాగింగ్ అనేది చేస్తారు. దీని ద్వారా ఫ్రాడ్ అనేది జరగకుండా మనకి ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అలానే వేజ్ టు మెటీరియల్ రేషియో 60:40 ఎట్ జీపీ లెవెల్, గ్రామ పంచాయతీ లెవెల్లో 60:40గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్రాజెక్టులో 60% వేజెస్కి, జీతభత్యాలకి వెళితే 40% ఆ వర్క్కి కావాల్సిన మెటీరియల్ని కొనడానికి వెళ్తుంది. దీనినే 60:40 వేజ్ టు మెటీరియల్ రేషియో అంటారు. అండ్ ఈ పనిని కల్పించడంలో కనీసం 1/3 ఉమెన్కి కల్పించాల్సి ఉంటుంది. అండ్ అదర్ కీ ఫీచర్స్ చూస్తే సోషల్ ఆడిట్ అనేది కూడా వన్ ఆఫ్ ద కీ ఫీచర్గా చెప్పుకోవచ్చు అండి. దీని ద్వారా సామాజిక తనిఖీ ద్వారా అక్రమాలకి అడ్డుకట్ట వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేని వాళ్ళకి ఉపాధిని కల్పించడం కోసం సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు ఒక కుటుంబానికి, ఇక్కడ ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకుంటారండి, ఒక మనిషికి 100 రోజులు కాదు, ఒక కుటుంబానికి కనీసం 100 రోజులు పని కల్పించడానికి ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది 2005లో. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది రోజు రోజుకి కుంచుకుపోయి మనకి ఉపాధి అనేది తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఇక్కడ కొన్ని గణాంకాలను చూస్తే మనకి అది అర్థమవుతుంది. 1990-91లో జీడిపిలో 35% ఉన్న వ్యవసాయ రంగం వాటా 2022-23కు వచ్చేటప్పటికి 15%కి పడిపోయింది. అలానే అనుబంధ రంగాలు లైక్ యానిమల్ హస్బెండరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వాటి యొక్క వాటా అనేది తగ్గిపోవడంతో ఉపాధి అనేది కరువు అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, వలసలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ వలసలను అడ్డుకుని గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఈ చట్టం చాలా ఉపయోగపడిందండి. కొన్ని గణాంకాలను ఇక్కడ పరిశీలిద్దాము. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం 2006-2014 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద కార్మికులకు 1660 కోట్ల పని రోజులు కల్పించారు. అలానే 2014 నుంచి 2025 మధ్య ఆ రోజుల సంఖ్య 2923 కోట్లకు పెరిగింది. అయితే రీసెంట్గా ఈ పని దినాల సంఖ్య తగ్గిపోతూ ఉంది అని గణాంకాలు తెలుపుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 312 కోట్లుగా నమోదు అయిన ఈ పని రోజులు 2024-25లో 288 కోట్లకు తగ్గాయి. దీనికి ఒక విశ్లేషణ ఏంటి అంటే గ్రామీణ ఆర్థిక అభివృద్ధి మెరుగుపడి ఇతర ఉపాధి అవకాశాలు పెరగడం వలన ఈ ఎన్ఆర్ఈజీఏకి సంబంధించిన పనులకు కొంతమంది రావటం లేదు, దానివలన పని దినాలు తగ్గాయి అనేది కొంతమంది అభిప్రాయం. అయితే ఇంకొక విమర్శ ఏంటి అంటే రాను రాను బడ్జెట్లో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకానికి సంబంధించిన కేటాయింపులను తగ్గిస్తూ ఇవ్వడం వలన క్రమేపీ ఈ పని దినాలు కూడా తగ్గిపోతున్నాయి అని విమర్శలు మనం చూడవచ్చు. అలానే గ్రౌండ్ లెవెల్లో ఇంకొన్ని ఇష్యూస్ కూడా మనము ఈ పథకంలో చూడవచ్చు అండి. వలసలను నివారించి పల్లెలలో శాశ్వత ప్రయోజనకర ఆస్తులను అభివృద్ధి చేయడం ఈ ఉపాధి హామీ పథకం యొక్క లక్ష్యం. కానీ దాని అమలులో ఎప్పటికప్పుడు వెలుగు చూస్తున్న లోపాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా దొంగ జాబ్ కార్డులు, హాజరు పట్టీల నమోదులు అవకతవకలతో ఎక్కడికక్కడ కొంత అవినీతి అనేది కనిపిస్తూ ఉంటుంది. అనేక రాష్ట్రాలలో ఈ ఉపాధి హామీ నిధులు పక్కదారి పడుతున్నాయనే వార్తలు మనము ఇటీవల చూస్తూ ఉన్నాము. వీటన్నిటినీ అరికట్టి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏని సమర్థవంతంగా పటిష్టపరిచినప్పుడు మాత్రమే గ్రామీణ ఆర్థిక అభివృద్ధి అనేది మరింత మెరుగవుతుంది అనేది చెప్పవచ్చు. అలానే ఉపాధి వేతనాలను రోజుకు 400కు పెంచి ఏడాదికి కనీసం 500 పని రోజులను కల్పించాలి అని పార్లమెంటరీ సంఘం ఇటీవలే సిఫారసు చేసింది. ప్రతి ఏటా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సిఫారసు కూడా సహేతుకంగా మనం చెప్పవచ్చు. దీని ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు 2036 కల్లా 0.58%కు పడిపోనున్న జనసంఖ్య వార్షిక పెరుగుదల
కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం యొక్క టెక్నికల్ గ్రూప్ పాపులేషన్ ప్రొజెక్షన్ నివేదిక ప్రకారం మన భారతదేశం యొక్క ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ చూడవచ్చు. 1951లో 36.10 కోట్ల యొక్క జనాభా ఉంటే వార్షిక వృద్ధి రేటు 1.25గా ఉంది. అది 2011 వచ్చేటప్పటికి జనసంఖ్య 121.08 కోట్లుగా ఉంటే వార్షిక వృద్ధి రేటు 1.63% తగ్గింది. అలానే 2016, 21, 26, 31, 36 ప్రొజెక్షన్స్ మనం ఇక్కడ చూస్తే క్రమేపీ వార్షిక వృద్ధి రేటు అనేది తరుగుదల కనిపిస్తుంది. 2016లో 1.28% వార్షిక వృద్ధి రేటు ఉంటే 2021 నాటికి అది 1.08%కి తగ్గుతుంది. అలా 2036 వచ్చేటప్పటికి 0.58%కి జనాభా వృద్ధి రేటు అనేది పడిపోతుంది అని ఈ నివేదిక వెల్లడిస్తూ ఉంది. 152.22 కోట్ల యొక్క జనాభా 2036 నాటికి ఉంటుందని ఈ నివేదిక తెలుపుతుంది. జనాభా పెరుగుదల, వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. 1971లో గరిష్టంగా 2.2%గా నమోదైన ఈ సగటు 2036 నాటికల్లా 0.58%కి పడిపోనుందని పేర్కొంది. దీని వలన దేశంలో వయోవృద్ధులు జనాభా బాగా పెరిగి ఫలితంగా ఆధారపడే వారి నిష్పత్తి అంటే డిపెండెంట్ రేషియో అనేది బాగా పెరగనుంది. ఇప్పటి వరకు పెద్దలపై యువకులు ఆధారపడుతూ ఉండగా ఇక మీదట పిన్నలపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతాయి. చారిత్రకంగా చూసినప్పుడు భారతదేశం యొక్క జనాభా పిరమిడ్ అనేది కింది భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు, యువత జనాభా ఎక్కువ ఉండేది. అయితే 2026, 36 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కుంచుకుపోతుంది. ఇక్కడ చూడండి, ఈ పిరమిడ్స్ ని మనం గమనిస్తే 1921లో బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే ఎక్కువ మంది పిల్లలు, యువకుల జనాభా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏజ్ పాపులేషన్ చూడవచ్చు మనకి. అండ్ 2001కి వచ్చేటప్పటికి కొద్దిగా బేస్ అనేది కుంచుకుంటుంది. 1981, 2001, 2026 మనకి చూసినప్పుడు ఈ డిపెండెంట్ బల్జ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆధారపడే వారి సంఖ్య పెరుగుతుందో ఇక్కడ బేస్ అనేది పిల్లలు, యువకుల సంఖ్య తగ్గుతుందో దేశ ఆర్థిక వ్యవస్థకు అది భారంగా మారుతుంది అండి. దీని వలన మనము జీరియాట్రిక్ కేర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలానే ఈ నివేదిక ప్రకారం మహిళా జనాభా పెరగనుంది అని తెలుస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో మహిళలు 48.5% మేర ఉంటే 2036 నాటికి ఇది పాక్షికంగా పెరిగి 48.8%కి చేరుకునుంది. ఇదే సమయంలో పురుషుల జనాభా 51.5% నుంచి 51.2%కి తగ్గనుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్గా మనకి లింగ నిష్పత్తిలో సానుకూల పురోగతి కనిపిస్తుంది అండి. 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా 2036 నాటికి ఆ సంఖ్య 952కు చేరనున్నట్లు ఒక అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వివిప్యాట్ స్లిప్పులను 100% లెక్కించాలన్న పిటిషన్ తిరస్కరణ, గతంలోనే స్పష్టత ఇచ్చామన్న సుప్రీంకోర్టు. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. ఎన్నికల ఫలితాల వెల్లడి సందర్భంగా వివిప్యాట్ స్లిప్పులను 100% లెక్కించేలాగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం అసెంబ్లీ సెగ్మెంట్ కు 5 వివిప్యాట్ స్లిప్లను లెక్కిస్తారు అండి. అవి కరెక్ట్ గా మ్యాచ్ అయితే అక్కడతో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే దానిని 100% లెక్కించాలి అని చాలా మంది పిటిషన్స్ వేయడం మనం చూసాము. దీనికి సరి అయిన రీజన్ ఏమీ లేదు అని, ఈ 100% లెక్కించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు ఇప్పుడు వ్యాఖ్యానించడం మనం చూడవచ్చు. అసలు ఈ వివిప్యాట్ అంటే ఏంటి అండి? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, వివిప్యాట్. దీనిని ఓటరు తను వేసిన ఓటు కరెక్ట్గా పడిందా లేదా అని ఫిజికల్ కన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనితో మనకి ఒక క్రాస్ చెకింగ్ లాగా ఆ ఓటర్ భావించవచ్చు. దీనిలో ఏమేమి ఉంటాయండి? ఆ క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్కి ఈ ఓటర్ వేశారో ఆ క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటుంది. అలానే అతను ఏ పార్టీ తరపున కంటెస్ట్ చేస్తున్నాడో దానికి సంబంధించిన గుర్తుంటుంది. ఈ వివిప్యాట్ అనేది ఒక ఫిజికల్ కన్ఫర్మేషన్ గా చెప్పుకోవచ్చు. దీనిని 7 సెకండ్ల పాటు డిస్ప్లే అవుతుంది అండి ఆ ప్రింటర్లో. తర్వాత ఆటోమేటికల్ గా కట్ డౌన్ అయ్యి ఆ బ్యాలెట్ కంపార్ట్మెంట్ లో పడిపోతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 0.25% రేట్ల కోతకు అవకాశం, ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం. మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ ఒక అంచనాగా ఇవ్వడం జరిగింది అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను సోమవారం ప్రారంభించింది.
గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలోని 6 సభ్యుల పరపతి విధాన కమిటీ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈసారి 0.25% మేర రేట్ల కోత ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఫిబ్రవరిలో ఆల్రెడీ 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ని తగ్గించి 6.25% పరిమితం చేసింది. ఇప్పుడు ఇంకొక 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6% తగ్గించే అవకాశం ఉంది అనేది ఇక్కడ చూడవచ్చు. ఈ ఎంపీసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారండి. ఇందులో మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఆధారంగా నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. అండ్ ఈ ఎంపీసీ కమిటీలో 3 సభ్యులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఉంటే 3 సభ్యులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని నియమిస్తుంది. ఈ ఎంపీసీ కమిటీకి ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఆర్బీఐ గవర్నర్ నియమించబడతారు అండి. అలానే ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ లాంటి కీలక వడ్డీ రేట్లని తగ్గించడము పెంచడం ద్వారా మనీ సప్లైని కంట్రోల్ చేయబడుతుంది. ఎలాగా రెపో రేటు తగ్గిస్తే ఆటోమేటిక్గా ఆర్బీఐ నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలను తీసుకుని ఈ బ్యాంకులు తమ కస్టమర్స్కి ఎక్కువ మనీని రుణాల రూపంలో అందిస్తాయి. దీని ద్వారా మార్కెట్లోకి మనీ సప్లై అనేది పెరగడం మనం చూడవచ్చు. ఇలాగా ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క నిర్ణయాల ఆధారంగా మార్కెట్లో మనీ సప్లై అనేది కంట్రోల్ చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలసీ కారిడార్ మనం చూస్తే 4 ± 2% అనేది మనం ఇక్కడ చూడవచ్చు అండి. దీని ఆధారంగా మనము ఈ ద్రవ్యోల్బణాన్ని 2 to 6% అనేది ఈ మానిటరీ పాలసీ కారిడార్ అనేది మెయింటైన్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుంకాలపై తగ్గేదే లేదు, కొన్నిసార్లు చేదు మాత్రలు తప్పవు, చైనా దిగిరాకపోతే మరో 50% టారిఫ్స్ని విధిస్తాము అని ట్రంప్ ఇక్కడ ప్రకటించడం చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సుంకాలపై వెనక్కి తగ్గేదే లేదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల సమానత్వం సాధిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించబోదు అని ఆయన పేర్కొన్నారు. చైనాపై మరింతగా సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. చైనా విధించిన 34% సుంకాలను మంగళవారంలోగా ఉపసంహరించుకోకపోతే బుధవారం నుంచి అదనంగా 50% సుంకాలను విధిస్తాము అని, వారితో అన్ని రకాల చర్చలను నిలిపివేస్తాము అని ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లు పడిపోవాలని కోరుకోవడం లేదు అని, కానీ కొన్నిసార్లు కొన్ని నయం చేసుకోవాలి అంటే ఔషధాలను వాడాల్సిందే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గట్టిగా నిలవండి, ధైర్యంగా ఉండండి, ఓపికగా ఉండండి, గొప్ప ఫలితాన్ని సాధించబోతున్నాము అని ఆయన అమెరికా ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అండ్ ట్రంప్ సుంకాలను తగ్గించిన ప్రస్తుత పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం తప్పదు అని ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మాన్ సాష్ అంచనా వేస్తుంది అండి. ఆర్థిక వృద్ధి రేటు మందగించింది అని, విదేశీ వినియోగదారుల బాయ్కాట్తో పాటు విధానాలలో అస్పష్టతతో మూలధన వ్యయంలో క్షీణత నమోదు కావడం ఖాయమని పేర్కొంది. దీని వలన ఊహించిన దానికంటే సంక్షోభ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. గ్లోబల్గా ఈ టారిఫ్ వార్ అనేది ఆర్థిక సంక్షోభానికి దారితీయనుందని ఈ గోల్డ్మాన్ సాష్ అనేది అభిప్రాయపడుతుంది అండి. ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కొంత మేరకు సుంకాలను తగ్గించినా కూడా నష్టం తీవ్రంగా ఉండబోతుంది అని హెచ్చరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇది కూడా కంటిన్యూషన్ ఆఫ్ ద టారిఫ్ వార్ అనేది చెప్పుకోవచ్చు. మన దేశంలోకి దిగుమతుల వెల్లువ, కొన్ని దేశాలపై అమెరికా అధిక టారిఫ్లే కారణం, పరిశీలన నిమిత్తం అంతర్మంత్రిత్వ బృందం ఏర్పాటు. సో భారతదేశంలోకి దిగుమతుల వెల్లువ ఏర్పడనుంది అండి. అమెరికన్ టారిఫ్ వార్ ఫలితంగా వివిధ దేశాలు ఇతర దేశాల మీద దృష్టి పెట్టడంతో ఇప్పుడు భారతదేశం లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఎక్కువ దిగుమతులు వెల్లువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము అండి. మన దేశం నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% సుంకం విధించిన అమెరికా చైనా ఉత్పత్తులపై 34%, వియత్నాంపై 46%, థాయిలాండ్పై 36% విధించింది. ఈ పరిస్థితులలో ఆయా దేశాల నుంచి అమెరికాకు వెళ్లాల్సిన ఉత్పత్తులు మన దేశానికి దిగుమతి కాకుండా చూసేందుకు నిఘా నిమిత్తం కేంద్రం ఒక అంతర్మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వాణిజ్య, రెవెన్యూ విభాగాలతో పాటు పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగ అధికారులు ఉంటారు. దిగుమతులలో హెచ్చుతగ్గులు సాధారణ స్థితిలోనే ఉండేలాగా ఆకాశ, సముద్ర మార్గాలపై నిఘా వేయడం వీరి బాధ్యత. ఈ ప్రాబ్లం వలన ఎక్కువ డంపింగ్ అనేది భారతదేశంలో జరిగిపోతే లోకల్ మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి అమెరికాకి వెళ్లాల్సిన వస్తువులు భారతదేశంలో డంప్ అయిపోకుండా చూడాల్సిన బాధ్యత ఈ అంతర్మంత్రిత్వ బృందానికి ఉంటుంది. ఏ వస్తువులు ఈ విధంగా డంప్ అయ్యే అవకాశం ఉంది అనేది చూస్తే అమెరికా బదులు భారత్లోకి దిగుమతులు అయ్యే జాబితాలో వినియోగదారు వస్తువులు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఉక్కు వంటివి ఉండవచ్చు. అలానే దేశీయ పరిశ్రమ తనకు కావలసిన వస్తువులను అందుబాటు ధరలలో సేకరించడానికి ఈ పరిణామం ఉపయోగపడగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఎగుమతులకు ఈ దేశాలలో అవకాశాలు అంటే భారతీయ వస్తువుల యొక్క ఎగుమతులకి ఏ విధంగా అవకాశం ఉందనేది ఇక్కడ చూడవచ్చు. అమెరికా మనపై 26% సుంకాలు విధించిన నేపథ్యంలో మన ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లు అన్వేషించేందుకు విక్రయాలకు ప్రభుత్వం సాయం అందించనున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీరికి అందుబాటు రేట్లలో రుణాల మంజూరు, ఐరోపా సమాఖ్య, ఒమాన్, న్యూజిలాండ్, బ్రిటన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై వేగంగా చర్చించడం వంటి చర్యలు చేపట్టనుంది. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని కుదుర్చుకోవడం ద్వారా భారతీయ వస్తువులు ఆయా దేశాలలో మనము ఎగుమతులు చేయడానికి అవకాశం ఉంటుంది. అమెరికా మార్కెట్కు ప్రధాన ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, రష్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, తుర్కీ, యుఏఈ, బ్రిటన్, వియత్నాం దేశాలను భారత ప్రభుత్వం గుర్తించింది. వీటితో మనము ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా మన వస్తువులను ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జీవ వైవిధ్యంపై వేటు. ఈ ఆర్టికల్ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024కి సంబంధించిన గణాంకాలని విశ్లేషిస్తుంది. అలానే జీవ వైవిధ్యం వైల్డ్ లైఫ్ క్రైమ్ వలన చాలా తగ్గిపోతుంది అని ఈ రిపోర్టు తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వన్యప్రాణులు, ఇతరాల అక్రమ రవాణా జీవ వైవిధ్యానికి పెనుముప్పుగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఠాలు ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. వన్యప్రాణుల అక్రమ విక్రయాలకు పలు దేశాలలో పెద్ద విపణులు నడుస్తున్నాయి. కొమ్ముల కోసం ఖడ్గమృగాలను, దంతాల కోసం ఏనుగులను, పులుసుల కోసం పాంగోలిన్లను, చర్మం కోసం మొసళ్లను ఈ ముఠాలు నిర్దాక్షిణ్యంగా వధిస్తున్నాయి. 2015-21 మధ్య ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణాకు గురవుతూ పట్టుబడ్డ వాటిలో ఆయా జాతుల వాటా, ఇవి అన్నీ కూడా అక్రమంగా తరలించబడుతూ పట్టుబడ్డ వాటి యొక్క ఇక్కడ గణాంకాలను ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కోరల్స్ 16%, మొసళ్ళు 9%, ఏనుగులు 6%, ఆల్చిప్పలు 6%, మాంసాహార జీవులు 5%, చిలుకలు 4%, ఆర్చిడ్లు, తాబేళ్లు, పాములు, రోజ్వుడ్ ఇవి 4%గా ఉన్నాయి. అలానే పాంగోలిన్లు 2%, బల్లులు 2%గా ఉన్నాయి. ఈ విధంగా మనకి ఈ అక్రమ రవాణాకి గురవుతూ దొరికినవి ఇవి, అయితే దొరకనివి ఇంకెంత శాతం ఇవి తరలించబడ్డాయో మనము చెప్పలేమండి. ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో అనేక వన్యప్రాణులు ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్కి గురవుతూ ఉన్నాయి. ఇది జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూడండి. Prime Minister Narendra Modi inaugurated the new Pamban Bridge in Tamil Nadu on 6th April 2025. This is India's first vertical lift sea bridge, showcasing the nation's growing engineering and infrastructural capabilities. The 2.07 km long bridge spanning the Park Strait stands as a testament to India's engineering prowess and visionary infrastructure development. భారతదేశం యొక్క మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్గా దీనిని చెప్పవచ్చు అండి. ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది భారతదేశం యొక్క ఇంజనీరింగ్ ప్రొఫైల్స్కి ఒక టెస్ట్మెంట్గా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్ ఫర్ హిజ్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ టు శాండ్ ఆర్ట్. భారతదేశం నుంచి ఈ సైకత శిల్పాలకి సంబంధించిన ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్న తొలి సైకత శిల్పిగా ఈ సుదర్శన్ పట్నాయక్ గారు నిలిచారు అండి. ఈ అవార్డుని ఇటీవల ఇంగ్లాండ్లోని డార్సెట్లో జరిగిన ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గేవ్ హెర్ అసెంట్ టు ద వక్ఫ్ బిల్ 2025 ఆన్ April 5, which was passed by Parliament earlier. She also gave her assent to the Mussalman Waqf Bill 2025. రీసెంట్ వక్ఫ్ బిల్ అనేది ప్రెసిడెంట్ గారి ఆమోద ముద్రతో చట్టంగా మారింది అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాసెస్లోనే డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సెక్షన్ 40 గురించి మనం డిస్కస్ చేసాము. అలానే వక్ఫ్ కమిటీల గురించి, వక్ఫ్ ట్రిబ్యునల్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఫ్లాగ్డ్ ఆఫ్ INS సునైనా యాజ్ ద ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ ఇన్ కార్వార్ నావల్ బేస్ ఇన్ కర్ణాటక ఆన్ 5th April 2025. అండ్ సింగ్ ఆల్సో inaugurated modern operational, repair and logistic facilities constructed under Project Seaboard worth over 2000 crores. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ సీబోర్డ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఈ ప్రాజెక్ట్ సీబోర్డ్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు.
సో ఇది మోడర్న్ ఆపరేషనల్ రిపేర్ అండ్ లాజిస్టిక్ ఫెసిలిటీస్కి మనకి రిలేటెడ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్డ్ ద 26th ఎడిషన్ ఆఫ్ ఇట్స్ పబ్లికేషన్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 selected indicators and data on 6th April 2025. The labor force participation rate for women aged 15 and above improved significantly, rising from 49.8% in 2017-18 to 60.1% in 2023-24. సో ఈ MOSPI నివేదిక ఆధారంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మహిళా శ్రామిక వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అనేది చూస్తే 49.8% ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది 49.8% నుంచి 60.1%కి వృద్ధి చెందింది. వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్గా చెప్పుకోవచ్చు అండి దీనిని. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. MGNREGA యాక్ట్ 2005కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో మనము ఈరోజు MGNREGA యాక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.